స్తోత్రం. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి, నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. మీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి, మీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి, నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి, నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి, నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. మీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి, నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి, నీ శాపం పోవాలంటే మార్గం నీకు తెలియనా. నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి, నీ శాపం పోవాలంటే మార్గం నీకు తెలియనా. చెవికొక డాక్టర్ అయితే నీ కన్నుకి డాక్టర్ ఉన్నాడు, చెవికొక డాక్టర్ అయితే నీ కన్నుకు డాక్టర్ ఉన్నాడు. నీ మనసుకు పట్టిన రోగం పాప విముక్తికి మార్గం, నీ మనసుకు పట్టిన రోగం పాప విముక్తికి మార్గం. పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మాలి, నీకు పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మాలి, నీకు పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మాలి, నీకు పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మాలి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి, నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. మీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి, మీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి, మీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి, మీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. హల్లెలూయా. స్తోత్రం. ప్రభునామానికి వందనాలండి. తాడేపల్లిగూడెం గ్రామ వాస్తవ్యులందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి యేసుప్రభు వారి మాటలు కొన్ని మాటలు చెప్పాలని మీ ముందుకి మీ గ్రామానికి వచ్చి ఉన్నామండి. అయితే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమార్ని మనకు అనుగ్రహించారండి. మరి 2024 సంవత్సరాల క్రితం దేవుడు తన కుమార్ని మన కోసం ఈ భూమి మీదకి పంపించారండి. మరి పంపించారు. ఆ దేవాతి దేవుడు కుమారుడు ఈ భూమి మీదకి ఏ విధంగా వచ్చాడు, ఎందుకు పంపించారు అన్న విషయం మనం తెలుసుకున్నట్లయితే కనుక ఆయన దేవాతి దేవుడు కుమారుడే అయినప్పటికీ ఏ విధంగా వచ్చారంటే మనిషి రూపంగా, మానవ రూపంగా ఆయన వచ్చారండి. ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు, ఆయనకి ఏది కొదువలేదు. అయినప్పటికీ ఆయన సాధారణ మనిషి గర్భాన్ని ధరించి మరి ఆయన జన్మించారండి ఈ లోకంలో. మరి ఈ లోకంలో జన్మించినప్పుడు మరి ఒక పేద కుటుంబంలో జన్మించారు. మరి ఆ కుటుంబంలోనే మరి అనేక శ్రమలు పాలవుతూ మరి అనేక కష్టాలు పడినప్పటికీ అక్కడే ఆయన జన్మించి అలాగే ఆ శ్రమల్లో ఆయన ముందుకు కొనసాగారండి. మరి ఆయనకి ఏం కొదువా, మరి దేవాతి దేవుడు కుమారుడే కదా, ఆయన ఏం కొదువని మరి మనిషి గర్భాన్ని ధరించి మానవ రూపంలో జన్మించి మరి ముందుకు ఇలా కొనసాగడానికి ఆయన ఆలోచన చేస్తే కనుక మన కోసమేనండి, మన పాపాల కోసం ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించినప్పుడు ఆయన ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారండి. 3.5 సంవత్సరాలు ఆయన అనేకమైన బోధలు కొనసాగించారు. ఆయన బోధలు కొనసాగించినప్పుడు అనేకమైన నిందలు, అవమానాలు మరి వస్తున్నాయండి. మరి వచ్చినప్పటికీ ఆయన ఆ నిందలు పడుతూ, ఆ శ్రమలు పడుతూ చివరికి ఆయన్ని మరి సిలువలో మరణము వందునంతగా మరి కొట్టినప్పటికీ ఆయన ఎటువంటి చలనము లేకోకుండా తండ్రి చెప్పినట్లుగా మరి ఆయన చేయసాగారండి. మరి చేసినప్పుడు మరి ఆ తండ్రి ఎంతో బాధపడుంటాడు కదా.
ఎందుకంటే మన బిడ్డలు ఉన్నారు. మన బిడ్డలకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే మనం బాధపడతాం కదండి. మరి నడిచే బిడ్డ, మరి పరిగెత్తే బిడ్డ, మరి ఒక్కసారి ఏదైనా గుప్పు తగిలితే లేకపోతే ఏదైనా రాయి తగిలినప్పుడు మరి పడిపోతాడు. పడిపోయినప్పుడు మనం ఎంత బాధపడతాము, అయ్యో నా కుమారుడికి ఇంత దెబ్బ తగిలిందే అని బాధపడతాం. మరి ఆ తండ్రికి బాధ లేదంటారా? మరి తన ప్రియ కుమారుని మన కోసం పంపించాడు కదా, అంటే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటున్నాడు. అంటే లోకంలో ఎవరున్నారండి? మనమే కదా ఉన్నది. మరి మన కోసం మరి ఆయన అంత ప్రేమించి తన సొంత కుమారుని మనకు అనుగ్రహించినప్పుడు ఆయన మరి ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి, మన కోసం ఎందుకు వచ్చాడు అని మరి ఆలోచనలో మనం కొద్దిగా ఆలోచన చేసినట్లయితే గనక మనకి అర్థమవుతుందండి. మరి అర్థమైనప్పుడు మరి బైబిల్ లేఖనాల్లో మరి ఆయన గురించి మరి లేఖనాలు రాసి ఉన్నాయి. ఒక్కసారి ఆ లేఖనాలు చదివినట్లయితే గనక మనకి ఆ కుమారుని గురించి మనకు తెలుస్తుంది. మన పాపాల కోసం, మన దోషాల కోసం మరి తన ప్రియ కుమారుని మరి ఆయన మరి బలిచ్చారండి. మరి ఆ బలిచ్చిన ఆ ప్రియ కుమారుడు గురించి మీరు తెలుసుకున్నట్లయితే గనక మరి మా సహోదరుల దగ్గర కరపత్రాలు ఉన్నాయండి, వారు అందిస్తున్నారు. వారు అందించినప్పుడు మీరు చదివినప్పుడు ఆ ప్రియ కుమారుని గురించి, ఆ దేవాది దేవుడి గురించి మరి మీకు అర్థమవుతుందండి. ఒకసారి నా మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ లోకంలో మరి మన బిడ్డల కోసం మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాము, అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము. పదే ఇది ఎలా చేయాలి, మా బిడ్డకు అలా చేయాలి, ఇంత పోగు చేసుకోవాలి, అంత ఆస్తి సంపాదించుకోవాలని ఆలోచిస్తాము. కానీ మరి ఈ జీవితం అనంతరం మరి ఏం చేయాలనేది ఆలోచన చేయలేమండి. ఎందుకంటే ఇలాగే ఉన్నతంగా జీవిద్దాము, మరణం పొందుతాము. కానీ ఆ తర్వాత ఏమి చేద్దాం అన్నది ఎప్పుడు ఎవరు ఆలోచించలేమండి. కానీ ఆయన ప్రియ కుమారుని పంపించారు. ఎందుకంటే మరి ఆ పుణ్యలోకానికి మరి ఏ విధంగా చేరుకోవాలి అన్నది తన ప్రియకుమారుని ముందుగా బలిచ్చారునండి. ఆ బలి ఇచ్చిన మరి ఆ ప్రియకుమారుని కోసం మీరు తెలుసుకోవాలంటే కనుక బైబిల్ లేఖనాలు ఒక్కసారి మీరు చదవాలని కోరుకుంటున్నామండి. మరి మా సహోదరులు కరపత్రాలు అందిస్తున్నారు. మరి దేవుడు ఎంతో లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించారు. కాబట్టి మరి ఆ అద్వితీయ కుమారుని గురించి మీరు తెలుసుకోవాలని మేము ఆశపడుతున్నాము. ఎందుకంటే మేము కూడా ముందు తెలుసుకోలేదండి. ఇలాగే కరపత్రాల ద్వారా మేము కూడా మరి చదివాము, తెలుసుకున్నాము, ఆ ప్రియ కుమారుని గురించి తెలుసుకున్నామండి. మీరు కూడా తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఒక్కసారి మీరు కూడా కరపత్రాలు చదవండి. లేదంటే మీ దగ్గరున్న మందిరాల్లో మరి సేవకులు ఉంటారు, ఆ సేవకుల ద్వారా మీరు కూడా తెలుసుకోవాలని ఆశపడుచున్నామండి. మరి చిన్న మాటలు దేవుని వినికిలో ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు తండ్రి నేను చెప్పిన వాక్యం బట్టి మారమని అంటున్నాం తండ్రి. మేము అలా మారినోళ్ళని తండ్రి నాయన తోటనైనా దీన్ని బట్టి ఇంకా ముందుకెళ్ళేలా సాయం చేయండి నాయన. అందరం మారేలా దేవుని గురించి తెలుసుకునేలా సాయం చేయమని చిన్న ప్రార్థన పాదాకాల్లో పెట్టిన ప్రార్థనలో తప్పులు ఉంటే క్షమించమని ఏ తరఫున అడుగుతున్నాను తండ్రి. ఆమె అందరికీ వందనాలండి.